అందరికీ నమస్కారాలండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేమంటే మొక్కల కోసం ఒక చిట్కా చెప్పబోతున్నానండి. చాలామందికి మొక్కలు పెంచే ఇష్టం ఉంటుంది. అద్దెకున్న ఇళ్ళైనా సొంతంగా ఉన్న స్థలాల్లో మొక్కలు పెంచే విధానమైనా చాలా జాగ్రత్తగా మొక్కలు పెంచుతుంటారు. వారికి ఒక చిట్కా చెప్పబోతున్నాను. చాలామంది ఇళ్లలో పెరుగు మిగిలిపోతే పారేస్తూ ఉంటాం. మిగిలిపోయినటువంటి పెరుగును పారేస్తూ ఉంటాం. అట్లా పారేసేటువంటి వాళ్ళు సొంతంగా మొక్కలు కనుక ఉంటే వాటిని పలసగా మజ్జిగ చేసి పెరుగు పులిసిపోయి పెరుగు పాడైపోయింది అని పారేయాలనుకునేటువంటి వారు మొక్కలు పెంచేటువంటి విధానం కనుక వాళ్ళకి ఉంటే ఆ పెరుగుని పలసగా మజ్జిగ చేసి పాడైపోయినటువంటి పెరుగు పారేయకుండా మజ్జిగ చేసి పలసగా ఆ మజ్జిగను తీసుకెళ్ళి పూల మొక్కలు కానివ్వండి, తినే కాయల చెట్లు కానివ్వండి, కూరగాయ మొక్కలు కానివ్వండి, ఆ మొక్కలకు పోసినట్లయితే ఆ పూల మొక్కలు కానీ మనకు తినే ఫలాలనిచ్చే చెట్లు అయితే ఏమి చాలా బలంగా చాలా పుష్టిగా ఆ మొక్కలు ఉంటాయని తెలియపరుస్తున్నాను. కాబట్టి ఎవరు పులిసిపోయిందనో పెరుగు పాడైపోయిందో అని పారేద్దాం అనుకునేటువంటి వారు కొంచెం సమయం కేటాయించి మొక్కలు కనుక వాళ్ళు పెంచుతుంటే ఈ విధంగా చేయాలని తెలియపరుస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయమని, మొక్కలు పెంచే మీకు తెలిసినటువంటి వారు మొక్కలు పెంచుతున్న అందరికీ కూడా ఈ వీడియో పంపమని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.